ఇక్కడ పెద్ద పెద్దలు తిరుగుతారు కాబట్టి ఇక్కడ తొందర చేసారు కదా. ఈ అదే బస్సులో ఉంటే అట్లా చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటాం. అలా ఒక పెద్ద గుంత ఉంటే వితిన్ డేస్లా కంప్లీట్ చేసారు. అదే మన సిటీ హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ గుంతలు ఎట్టయితే పూడ్చినారో ఒక సెక్రటేరియట్ ముందే కాదు అన్ని ఏరియాలో పూడిస్తే బాగుంటుంది. నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనం ఎగ్జాక్ట్గా సెక్రటేరియట్ దగ్గర ఉన్నాం. అయితే ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే 2 రోజుల్లోనే ఒక్కసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ సెక్రటేరియట్ ముందు మనకు ఒక గుంత పడింది. 2 రోజుల కింద ఆ వీడియో బాగా వైరల్ అయింది. అంటే సెక్రటేరియట్ దగ్గరలోనే ఇలాంటి ఒక గుంత పడితే దాన్ని ఇంత ఫాస్ట్గా అసలు నైట్ టు నైట్ రిపేర్ చేసి అసలు ఏం లేదు, అసలు ఏం గుంత పడలేదు అన్నట్టు ఎంత నీట్గా ఫినిష్ చేసి దాన్ని అయితే మూవ్ చేసినారు. మరి ఇదే స్పీడ్, ఇంతే స్పీడ్గా మన సామాన్య ప్రజలు తిరిగే రోడ్ల పైన చాలా గుంతలు ఉన్నాయి. చాలా ఏరియాస్లో ఇలా బయటికి రానివి ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇంతే స్పీడ్గా సామాన్యుల దగ్గర ఎందుకు స్పందించట్లేదు? సో ఇప్పుడు జరిగింది ఇష్యూ సెక్రటేరియట్ దగ్గర కాబట్టి ఇట్లా రాత్రికి రాత్రే మొత్తం అసలు గుంతనైతే క్లియర్ చేసేసినారు, దాన్ని మూవ్ చేసినారు. మరి అదే ప్రజల దగ్గర, ప్రజల రోడ్ల పైన, వాళ్ళ ఏరియాస్లో కూడా మనకి ఇంతకంటే పెద్ద సమస్యలే ఉన్నాయి. మరి వాటిని ఎందుకు అంత స్పీడ్గా స్పందించట్లేదు? ఎందుకు మరి అంత తొందరగా యాక్షన్ తీసుకోవట్లేదు? కామన్ పీపుల్ చాలామంది కంప్లైంట్లు కూడా వేస్తుంటారు. దానికోసం అయితే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోతారు, అధికారుల దగ్గరికి కూడా తీసుకుపోతారు. మరి ఇంత స్పీడ్గా వాళ్ళ దగ్గర కూడా స్పందించవచ్చు కదా. అంటే ఇది సెక్రటేరియట్ కాబట్టి ఇక్కడ ఇంత తొందరగా రిపేర్ చేసినారు, అదే వేరే దగ్గర అయితే చెయ్యరు. సో ఇట్లా ప్రాంతాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు పనిచేసే తీరు కూడా మారుతుందా అని చెప్పేసి పబ్లిక్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఇదే స్పందన, ఇదే రీతిలో సామాన్య ప్రజల సమస్యలు కూడా పట్టించుకుంటే ఇంకా మంచిగా ముందుకెళ్తుంది కదా మన ప్రభుత్వం అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంత చిన్న గుంతని ఇదే ఏరియాలో పట్టించుకున్నట్లుగానే ప్రజల సమస్యలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న రోడ్లు కూడా రిపేర్ చేసి ఇంత ట్రాఫిక్ జామ్లు అవన్నిటి నుంచి కూడా బయటపడతాం కదా అని చెప్పి చాలామంది పబ్లిక్ అయితే అనుకుంటున్నారు. మరి ఇలా స్పందించినట్టే ప్రజల సమస్యలకు కూడా స్పందిస్తారా లేదా అనేసి ఇంకా మనం చూడాలి. ఇదే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు. సో సార్ని అడిగి అసలు ఎట్లా అనిపించింది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ తొందరగానే చేసింది మేడం. ఈ మళ్ళీ ఇక బస్సులో పోంటి ఇక్కడ అనగానే తొందరగా చేసిండ్రు. బస్సులో పోంటి మన ఏది కాలనీలో పోంటి అక్కడ మంచిగా తొందరగా ఇట్లనే తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్దలు తిరుగుతారు కాబట్టి ఇక్కడ తొందర చేసారు కదా. ఈ అదే బస్సులో పోంటి అట్లా చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఇక్కడ దోమలు, ఇక్కడ నీళ్ళు నిలిచిపోతాయి మేడం. ఇక్కడ ఇటు సైడు, అటు సైడు అక్కడ నీళ్ళు నిలిచిపోతాయి. మొత్తం వాన పడితే మొత్తం దోమలు, ఇప్పటికీ దోమలు ఉంటాయి నైట్ అంతా మొత్తం. అట్లా అని మేము చెప్తున్నాం మేడం. ఎందుకంటే దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని మేము చేస్తాం. అంటే ఇక్కడ అంటే ఎక్కువగా ఇది ప్రభుత్వ అధికారులు తిరిగే స్థలం కాబట్టి తొందరగా రిపేర్ చేసుకున్నారు. సామాన్యుల కోసం కూడా ఇంతే తొందరగా పట్టించుకుంటే బాగుంటుంది, వాళ్ళు. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు క్లియర్ చేసి? మా ఏరియాలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచిగా చేస్తాడు ఆయన. దామనం నాగేంద్ర అన్న మాకు మంచిగా చేస్తాడు. విజయరెడ్డి ఆమె ఉంది అక్క, ఆమె బాగా చేస్తుంది. ఈ జనార్దన్ విద్య ఆమె బాగా చేస్తుంది, కౌన్సిలర్ మాది. అలా ఒక పెద్ద గుంత ఉంటే వితిన్ ఫ్యూ అవర్స్ ఆర్ వితిన్ డేస్లా కంప్లీట్ చేసారు. అదే మన సిటీ హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి, అలాగే చాలా గుంతలు ఉన్నాయి, రోడ్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. సో ట్రాఫిక్ జామ్ అవన్నీ కూడా అంత తొందరగా క్లియర్గా సాల్వ్ చేస్తే దట్స్ బెటర్ ఫర్ గవర్నమెంట్ అండ్ పీపుల్ ఆల్సో. ఆ గుంతలు ఎట్టయితే పూడ్చినారో ఒక సెక్రటేరియట్ ముందే కాదు అన్ని ఏరియాలో పూడిస్తే బాగుంటుంది. ఏదన్నా మీడియాలో చెప్తే కానీ పూడ్చరేమో. ఇగో టాయిలెట్లు పనిచేయక చానాళ్ళు అవుతుంది. హోర్డింగులు పెడతారు పెద్ద పెద్దవి, ఎక్కడ టాయిలెట్లు పనిచేయవు జావో. సో వీటి మీద కూడా సర్కార్ కొద్దిగా తీసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నా ముందు బాగు చేస్తే హైదరాబాద్లో మిగిలిన తర్వాత చేసుకోవచ్చు. విఐపి ఏరియా కాబట్టి రోడ్లన్నా రెస్పాండ్ అయ్యిండు, వాళ్ళ కార్లు దెబ్బలు తగులుతాయి కాబట్టి. ఈ జనాలు సామాన్యులు వెళ్ళే వాటికైతే రెస్పాండ్ అవ్వరు. ఇంకేముంది, ఏ సెక్రటేరియట్ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అన్ని గొంతులు ఇవే ఉంటాయి. సామాన్యులకి చేయాలంటే ఏం చేయాలా? మీలాంటి వాళ్ళు తీయాలా, సోషల్ మీడియాలో పెట్టాలా, వాళ్ళ దృష్టికి పోవాలా, చేయాలా. అంతేగాని రోడ్లన్నీ ప్రాబ్లంలే ఉన్నాయి, వేస్తూనే ఉన్నారు. పైన పూత పోసినట్టు పోతూనే ఉంటారు, అవి పోతూనే ఉంటాయి. కొత్తగా ఏముంది, అది ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే. కొద్దిగా వర్షాకాలం వచ్చింది కాబట్టి రోడ్లు వేస్తే బాగానే ఉంటుంది. హైటెక్ సిటీ రోడ్లు కూడా బాగా డెవలప్ అయిన రోడ్లు కూడా అంతే. ఒక వాన పడిందంటే నువ్వు పడవేసిపోయినట్టే కార్లో.
ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లేది ఏముందండి, రోడ్డు మీద ఇప్పుడు మొత్తం నీళ్ళు ఆగిపోయి ఉంటే అక్కడే పోలీసు వాళ్ళు ఉంటారు, అక్కడే అందరు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళు అదే పోతుంటారు, మళ్ళీ ఇంకొకరు తీసుకెళ్ళాలి వాళ్ళ దృష్టికి, చూస్తే అర్థం కదా. సో సపరేట్గా తీసుకెళ్లేది ఏముంది, నీకు ఎఫ్ఎంలో చెప్తూనే ఉంటారు, యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు, మళ్ళీ దానికి కంప్లైంట్లు రైజ్ చేసి ఎవరు చేస్తారు, ఇది వాళ్ళకే తెలుసు. ఈ మధ్య పోలీసు వాళ్ళు పాపం ట్రాఫిక్ వాళ్ళే జిహెచ్ఎంసీ వాళ్ళలాగా రోడ్ల మీద నీళ్లు అంతా క్లియర్ చేస్తున్నారు, కానీ వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా, నీళ్ళు మంచిగా పోవాలా.